ప్రైజ్ ద లార్డ్ దయాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, మనకందరికి తెలుసు ఛత్తీస్గఢ్లో క్రిస్టియానిటీకి సంబంధించిన ఇష్యూస్ ఏదో నేను ఎన్నోసార్లు మీకు వీడియోస్లో చూపెట్టాను. ఒకవేళ మీరు ఈ వీడియోస్ చూడకపోతే మీరు దయచేసి స్క్రీన్ పైన ఉన్న ఈ వీడియోస్ పైన మీరు క్లిక్ చేయొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో కూడా మీరు క్లిక్ చేయవచ్చు. అయితే ఈ వీడియో అనేది ఒక BBC వాళ్ళు డాక్యుమెంటరీ తీశారు. ఇది తెలుగులో వస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ హిందీలోనే ఉంది. సో కాబట్టి నేను దీనికి ట్రాన్స్లేషన్ చేసి చెప్పాల్సి వస్తుంది. సో BBC వాళ్ళు ఛత్తీస్గఢ్లో ఉన్న ఒక గ్రామము, ఆ గ్రామంలో ఎక్కువ ఆదివాసులు, ఈ ఆదివాసుల్లో చాలామంది క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఆదివాసులు వాళ్ళు ఏ ధర్మానికి సంబంధించిన వాళ్ళు కారు. వాళ్ళు అటు హిందువు కారు, అటు ముస్లిమ్స్ కారు, అటు క్రిస్టియన్స్ కారు. వాళ్ళు కేవలం ప్రకృతికి సంబంధించిన వాళ్ళు, ప్రకృతిని మాత్రమే పూజిస్తారు. అలాంటి సమయంలో వాళ్ళపైన బలవంతంగా వీళ్ళందరూ హైందవులు అని చెప్పడం తప్పు, ఎందుకంటే అది ఆదివాసులు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు రాజ్యాంగ ప్రకారంగా ఆదివాసులు ఏ ధర్మాన్నైనా యాక్సెప్ట్ చేయొచ్చు. అది క్రిస్టియానిటీ కావచ్చు, లేకపోతే ముస్లిం కావచ్చు, హిందూయిజం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు అందులో చాలామంది క్రిస్టియానిటీలో వెళ్ళిపోయారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్న పని ఏంటిది? ఆదివాసులను ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారో, వాళ్ళను ఎవరు ఎలా ప్రోత్సహిస్తున్నారో, మీరు ఒకవేళ క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేస్తే మీకు కంప్లీట్గా డీలిస్ట్ చేస్తాము అని వాళ్ళందరూ ప్రచారంలో దిగారు. ఎలా ప్రచారంలో దిగారు, ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారో ఒకసారి ఈ వీడియోలో నేను కాస్త క్లిప్స్ చూపెడుతున్నాను. సో మీరు దయచేసి ఈ వీడియో మీరు క్లియర్గా చూడండి. ये विवाद है डीलिस्टिंग का। ये मुद्दा दूसरे धर्म को अपनाने वाले आदिवासियों को आरक्षण से वंचित करने से जुड़ा है। ये लड़ाई आरक्षण के साथ धार्मिक ध्रुवीकरण से भी जुड़ी है। ఇక్కడ ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో లేదా క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేసుకున్నారో వాళ్ళందరినీ డీలిస్ట్ చేయాలని ప్రచారం కొనసాగుతుంది. बांटने की साजिश कर रही है। हम ईसाई और सरना अगर अलग हो जाते हैं तो हम अल्पसंख्यक हो जाएंगे। हमको कहा जा रहा है कि सरना सनातन कह के हमको धोखा दे रहा है। मैं हिंदू नहीं हूँ, मैं आदिवासी हूँ, मैं प्राकृतिक पूजक हूँ, मैं प्रकृति पर विश्वास करता हूँ। దీని వెనుకలో చాలా బలమైన వర్గాలు ఉన్నారు. ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రభుత్వమే దీనికి సపోర్ట్ చేస్తుంది. हम लोग जो है प्रकृति के पूजक है, मूर्ति पूजा करने वाले हैं, और ये लोग ईसाई में जाता है, प्रार्थना करता है। भाई हम लोग से वो लोग कैसा एक साथ रह सकता है? ये तो कुल मिला करके ये लोग विदेशी धर्म का चंगुल में फंस करके ये लोग जो है ईसाई बन चुका है। और इसकी मांग राष्ट्रीय स्वयंसेवक संघ से संबंधित संस्था जनजाति सुरक्षा मंच कर रही है। संघ के वनवासी कल्याण आश्रम का नेटवर्क देश के आदिवासी इलाकों में काफी फैला हुआ है और इसी के तहत जनजाति सुरक्षा मंच की स्थापना 2006 में हुई। जो आदिवासी अपना धर्म और संस्कृति को छोड़ दिया है, ऐसे व्यक्ति को आरक्षण का लाभ नहीं मिलना चाहिए। ఒకవైపు మనం ప్రధాని మోదీ గారు క్రైస్తవుల గురించి మంచిగా మాట్లాడుతూ ఉంటారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. యేసుక్రీస్తు బోధనలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయని అన్నారు. క్రీస్తు ఆలోచనలను అందరం గుర్తుంచుకోవాలన్న మోదీ సేవ, కరుణ గురించి ఆయన బోధనల్లో సవివరంగా తెలియజేశారన్నారు. మనుషుల బాధలను తగ్గించేందుకు క్రీస్తు జీవితాన్ని అంకితం చేశారంటూ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేశారు. వైపు మన ప్రధాని గారు మన క్రిస్టియానిటీ గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు దగ్గర నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉందని చెప్తా ఉంటాడు. क्रिश्चियन कम्युनिटी के साथ तो मेरा संबंध कोई नया नहीं है, बहुत पुराना बड़ा आत्मीय नाता रहा है और बड़े वार्म रिलेशंस रहे हैं। गुजरात का सीएम रहने के दौरान मैं ईसाई समुदाय और उनके लीडर्स के साथ अक्सर मेरा मिलना जुलना रहता था और मैं मणिनगर जहाँ से चुनाव लड़ता था वहाँ बहुत बड़ी मात्रा में आबादी भी है और इसके कारण मेरा स्वाभाविक नाता रहता था। कुछ ही वर्ष पहले मुझे द होली पोप से मिलने का भी सौभाग्य मिला था। वो वाकई मेरे लिए बहुत ही यादगार पल था। యేసుక్రీస్తు దగ్గర నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉందని చెప్తా ఉంటాడు. కానీ ఆయన ఎన్నికలో జరుగుతున్న కుట్రలు
ఇదంతా ఎంత దారుణంగా ఉందో మనమందరము చూస్తున్నాము. जनजाति को 10% भी उनको लाभ नहीं मिल रहा है, लेकिन जो ईसाई बन गए हैं, एसटी थे लेकिन वो ईसाई चले गए हैं, ये दोहरा लाभ ले रहे हैं. मतलब कि अल्पसंख्यक के नाम से भी लाभ ले रहे हैं और एसटी के नाम से भी ले रहे हैं. అయితే ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ ఆదివాసులను డీలిస్ట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా అయితే ఉందో ఇది కూడా మనము చూడాలి. సో దయచేసి వాళ్ళు ఏం మాట్లాడారో ఇది కూడా మీరు చూడండి. ये सूची जो है जाति के आधार पर बना हुआ है, ना कि धर्म के आधार पर. और जितनी भी उसमें जो प्रावधान हैं या अधिकार दिए गए हैं वो जाति के आधार पर दिया गया है, ना कि धर्म के आधार पर दिया गया है. और आदिवासियों के लिए भारत सरकार का ही नियम है कि आदिवासी किसी भी धर्म का हो सकता है. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక్క గ్రామంలోనే 2 వర్గాలు. ఆదివాసులను కూడా వదులుతలేరండి. ఒకప్పుడు వాళ్ళ కొరకు మిషనరీస్ ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో కష్టపడ్డారు. వాళ్ళని ఎవరు చూడనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అవసరతలు తీర్చారు. ఇప్పుడు వాళ్ళందరూ యేసుక్రీస్తుని అంగీకరిస్తూ ఉంటే, యేసుక్రీస్తుని నమ్ముతుంటే మనిషి సహించలేకపోతున్నాడు. వీళ్ళు చెయ్యరు, చేసే వాళ్ళను కూడా చెయ్యనియరు. ఒకవేళ వాళ్ళు మంచిగా మారుతూ ఉంటే ఎందుకు మంచిగా మారారు అని వాళ్ళపైన ఏడుస్తారు. రీసెంట్గా జార్ఖండ్ సీఎం ఎప్పుడైతే జైల్లో వేశారో, ఒక సీఎంని జైల్లో వేశారో, అప్పుడు కూడా ఆ ఆదివాసులకు సంబంధించిన ఒక విషయము ఈ న్యూస్ ఛానల్ వాడు కక్కాడు. అతను ఆదివాసులను ఎంత డీగ్రేడ్ చేసి మాట్లాడాడో మీరు ఒకసారి ఈ వీడియో కూడా మీరు చూడండి. Jharkhand CM Hemant Soren resigned on January 31st and was then arrested by the ED. Journalist Sudhir Chaudhary's reportage of this incident on his primetime show Black and White has now landed him in trouble. जैसे वो 20, 30, 40 साल पहले वापस अपने किसी आदिवासी के तौर पर किसी जंगल में चले जाएं. He meant this with respect to how Hemant will now have to live in poverty after having traveled in private jets and living luxuriously. The Adivasi Sena in Ranchi wasted no time filing a police complaint under the SC/ST Act against Sudhir Chaudhary for his derogatory remarks. The complaint demands that an FIR be registered against Chaudhary. చూశారు కదా, ఈ వీడియో తర్వాత ఆదివాసులందరూ ఏకమయ్యి ఆ యాంకర్ని క్షమాపణ అడగాలని వాళ్ళందరూ ధర్నా చేశారు. సోషల్ మీడియాలో కూడా అతనికి అగెయిన్స్ట్గా మాట్లాడారు. అంటే ఒక ఆదివాసి బాగుపడితే సమాజానికి ఇష్టం లేదు. అదే ఒక ఆదివాసి మంచిగా చదివితే వాళ్ళందరూ మంచి లైఫ్ గడుపుతూ ఉంటే వాళ్ళకు రిజర్వేషన్స్ తీసేయాలి, వాళ్ళని కంప్లీట్గా డీలిస్ట్ చేయాలని వీళ్ళు కోరుతున్నారు. ఫ్రెండ్స్, ఒకటి ఆలోచించుకోండి, మనమందరము యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నాము, యేసుక్రీస్తు ప్రేమను ప్రచురిస్తున్నాము. వీళ్ళందరికీ దేవుడు సమాధానం ఇవ్వాలి. వీళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. వీళ్ళను డీలిస్ట్ చేయాలని చూస్తున్నారు. దీనికి ప్రభుత్వం కూడా సహకరిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరేమంటారో కామెంట్స్లో మీరే చెప్పాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. नागालैंड और मिजोरम ये तो लगभग पूरे के पूरे क्रिश्चियनिटी को अंगीकार कर चुके राज्य हैं और आज़ादी के पहले से ये लोगों ने क्रिश्चियनिटी को अंगीकार किया है. वहाँ पर तो भाजपा के लोग भी क्रिश्चियन. ये भारतीय जनता पार्टी का एकांगी दृष्टिकोण है. ये राज्य के आधार पर आदिवासियों को बांटकर उस राज्य में राजनीतिक फायदा लेना चाहते हैं.